ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మకానా గ్రేవీ కర్రీ చూపిస్తున్నానండి. ఈ కర్రీ రోటీలోకి, పుల్కాలోకి, దోశలో మంచి కాంబినేషన్ అని చెప్తానండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి. ఈ మకానా జీడిపప్పు కాంబినేషన్ కర్రీ ఎలా తయారు చేయాలో స్టార్ట్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్ జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. 1 కప్ మకానా కూడా వేసుకొని వేయించుకోవాలి. మంట సిమ్లో నుంచే వేయించుకోవాలండి, అప్పుడు మకానా పూర్తిగా ఫ్రై అయ్యిద్ది. స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. వీడియోలో చూపించే మసాలాలన్నీ వేసుకోవాలి. 2 టమాటోస్ కట్ చేసి ఇలా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎండు కొబ్బరి కూడా వేస్తున్నానండి, కావాలంటే నేను వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. లేదంటే ఎండు కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోద్ది. స్టవ్ ఆపేసుకున్నాం. ఇది పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. చల్లగయ్యాక మిక్సీ పట్టుకోవాలి. ఇలా అంతా మిక్సీ జార్లో వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని పూర్తి పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొంచెము గరం మసాలా, ఇలా హీట్ అయ్యాక 1 కప్ వాటర్ వేసుకోండి. ఎందుకంటే మనం వేసిన మసాలా ప్యాన్కి అంటుకోకుండా. ఇలా ఒక పొంగు వచ్చాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని వేసేసుకోవాలి. అదే జార్లో కొంచెం వాటర్ వేసుకొని మిగతా పేస్ట్ అంతా వేసేసుకోవాలి. వేసేసుకొని మీకు ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న జీడిపప్పు మకానా వేసుకోవాలి. ఇలా మకానా జీడిపప్పు వేసుకున్నాక మంట సిమ్లోనే ఉంచుకొని ఒక పొంగు రానిస్తే మన మకానా కర్రీ రెడీ అయిద్దండి. ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. టేస్ట్ మాత్రం బాగుంటుంది నెయ్యి వేస్తే. చూడండి, మన కర్రీ అయిపోయింది. చూడండి, ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. ఈ కర్రీ చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, పుల్కాల్లోకి కానీ, దోశలోకి కానీ సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అండి జీడిపప్పు మకానా కర్రీ. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన హోటల్ స్టైల్ జీడిపప్పు మసాలా కర్రీ రెడీ అయింది. స్టవ్ ఆపేసుకుని సర్వింగ్ బౌల్లో వేసుకుందాం.